సిద్ధార్థుడు, గౌతముడు, బుద్ధుడు, తరాగతుడు, సాక్యముని లేదా మహాముని ఏ పేరుతో పిలిస్తే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద మాద్యాలను సంపూర్ణంగా జయించిన వ్యక్తిగా, చరిత్రలో మహోన్నతమైన స్థాయిని పొందిన వ్యక్తి, ప్రపంచాన్ని జయించగల వీరుడై ఉండి ప్రజలందరికీ శాంతిని కల్పించిన ఏకైక రాజకుమారుడు, ప్రజల సుఖశాంతులతో జీవించడానికి అవసరమైన అన్ని మార్గాలను అందించిన వాడు గౌతమ బుద్ధుడు. సో గౌతమ బుద్ధుడి గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సుమారు 2600 సంవత్సరాల క్రితం 5th సెంచరీ BCEలో శాక్య వంశానికి చెందిన శుద్ధోధనుడు లుంబిని అనే ప్రదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ ప్రదేశం ప్రజెంట్ నేపాల్ దేశంలో ఉంది. శుద్ధోధనుడి భార్య మాయాదేవి 566 BCEలో సిద్ధార్థకి జన్మనిచ్చింది. అతడు పుట్టిన 7 రోజుల్లోనే మాయాదేవి చనిపోయింది. అప్పటి నుండి ఆమె చెల్లెలు రాజుకు రెండో భార్య మహాప్రజాపతి అయిన గౌతమి సిద్ధార్థని పెంచి పెద్ద చేసింది. భవిష్యవాణి చూసిన మహాపండిత జ్యోతిష్యులు పుట్టబోయే పిల్లవాడు పెద్దయ్యాక నాయకత్వం వహిస్తాడు. అది చక్రవర్తిగా కావచ్చు, లేదా ప్రపంచాన్ని మరో సరికొత్త మార్గంలో నడిపించే సన్యాసిగా కూడా కావచ్చు అని చెప్పడం జరిగింది. ఆ మాట విన్న శుద్ధోధన మహారాజు ఆలోచనలో పడ్డారు. రాజ్యాన్ని పరిపాలించడానికి, వంశాన్ని వృద్ధి చేయడానికి గౌతముడు చక్రవర్తిగా పరిపూర్ణంగా ఎదగాలని మహారాజు ఆశపడ్డాడు. అలా నెరవేరాలి అంటే అతని జీవితంలో కష్టమంటూ ఏమీ తెలియకుండా తన జీవితాంతం సుఖంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి గౌతముడు బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేకుండా విలాసంగా ఎదిగాడు. ప్రతి క్షణం తన చుట్టూ అందమైన నాట్యకారులు ఉండేవారు. గురువుల దగ్గర నుండి విద్య, మల్ల యుద్ధం, విలువిద్య, కత్తి యుద్ధాలు లాంటివి అనేక విద్యలను అభ్యసించాడు. ఆ తరువాత యశోధర అనే రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే వీరిద్దరికి ఒక కొడుకు జన్మించాడు. అతనికి రాహుల్ అని నామకరణం చేశాడు. ఇలా తను అనుకున్నది ఏదీ తక్కువ కాకుండా తన జీవితంలో ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఎన్నో భోగ భాగ్యాల మధ్య విలాసంగా జీవితం సాగుతున్నా బయట బాహ్య ప్రపంచానికి ఎంతకాలం దూరంగా ఉండగలరు? అందుకే గౌతమునికి ఒక ఆలోచన మెదిలింది. ఎంతో సుందరమైన తన రాజ్యం మొత్తం చూడడానికి బయలుదేరాడు. మొట్టమొదటిసారిగా తన 29 సంవత్సరాల జీవితంలో తన రాజ్యం నుండి అడుగు బయట పెట్టాడు. దానికోసం ఒక రథాన్ని, దానిని నడపడానికి ఒక సారథిని తన వెంట పెట్టుకుని రాజ్యమంతా తిరుగుతున్నాడు. అప్పుడే తన దారిలో ఒక ముసలివాడిని చూసి నిర్బంతపోయి ఆ వ్యక్తి శరీరం ఎందుకు ముడతలుగా మారిపోయింది అని సారథిని అడగగా, దానికి బదులుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వయసు పెరిగే కొద్దీ అలా ముసలివారిగా అవుతారు అని సారథి సమాధానం ఇచ్చాడు. అప్పుడే మొదటిసారిగా ముసలితనం అంటే ఏంటో తెలిసింది గౌతముడికి. అలా కాస్త ముందుకు వెళ్ళగానే ఒక జబ్బు పడ్డ వ్యక్తిని చూసి అతని గురించి అడిగాడు. మానవ జీవితంలో జబ్బులు బారిన పడడం మామూలు విషయమేనని, మరికొంత దూరం వెళ్ళాక చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు జరుగుతుండగా చూసి అడిగాడు గౌతముడు. ఈ సృష్టిలో జన్మించిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదని చెప్పాడు సారథి. జీవితంలో ఉండే అన్ని బాధాకరమైన విషయాలు విన్నాక గౌతముడికి అన్నీ కొత్తగా అనిపించాయి. అలా కొంత దూరం ప్రయాణం చేస్తుండగా ఎంతో సంతోషంగా, ఏ విధమైన ఆర్భాటం లేకుండా కేవలం శరీరపై ఒక నూలు వస్త్రాన్ని వేసుకుని చేతిలో ఒక పాత్రను పట్టుకుని వెళ్తున్న వ్యక్తిని చూసి అతని గురించి అడగగా, అతడు ఒక సన్యాసి. ఎప్పుడైతే తన జీవితంలో ఉండే సుఖశాంతులను, భోగ భాగ్యాలను అన్నిటినీ వదిలేస్తారో అతడే సన్యాసి అవుతాడు అని సారథి సమాధానం ఇచ్చాడు. ఇక అక్కడితో విహారాన్ని ముగించుకుని తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు. శుద్ధోధన మహారాజు దేనికోసం భయపడ్డాడో చివరికి అదే జరిగింది. తను మొదటగా చూసిన 3 సంఘటనలను ఉద్దేశించి తన మనసులో ఇలా అనుకుంటూ, పుట్టిన ప్రతి మనిషి తన జీవితం చివరి దశల్లో బాధనే అనుభవిస్తున్నాడు అన్నప్పుడు ఈ విలాసాలకు అర్థమేముంది అని ఆలోచనలో పడ్డాడు. తాను అనుభవిస్తున్న భోగ భాగ్యాలను విడిచిపెట్టి జీవితానికి ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య బిడ్డలు నిద్రపోతున్న సమయంలో చివరిగా వీడ్కోలు చెప్పి అడవికి బయలుదేరాడు. తన ఖడ్గంతో తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని తన రాజ్య దుస్తులను విడిచిపెట్టి సన్యాసి వేసుకునే కాషాయ దుస్తులను వేసుకున్నాడు. ఎందరో విజ్ఞాన గురువులను కలిసి వారు చెప్పిన బోధనలు విని వారు చూపిన మార్గంలో అనుసరించాడు. కానీ ఇలా ఎన్ని చేసినా తనకు కావలసిన దాన్ని తెలుసుకోలేకపోయాడు. చివరిగా ఓ 2 సన్యాసులను కలిశాడు. అందులో మొదటి వ్యక్తి 300 మంది శిష్యులు ఉన్న అంతకాలమా అతని దగ్గర మనసు అదుపు చేసి శూన్యంలోకి ఎలా ప్రవేశపెట్టాలో తెలుసుకున్నాడు. రెండవ వాడు ఉద్రక రామభద్ర. అతని దగ్గర మనసు కేంద్రీకృతమైన ప్రదేశానికి ఎలా వెళ్లాలో తెలుసుకున్నాడు. వీరిద్దరి దగ్గర నుండి ఎంత జ్ఞానాన్ని సంపాదించినా గౌతముడు కోరుకున్న దానిని మాత్రం చూపించలేకపోయారు. ఆ తర్వాత కఠినమైన ధ్యానాన్ని మొదలుపెట్టాడు గౌతముడు. రోజుకు ఒక మెతుకు మాత్రమే తింటూ తన శరీరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తన శరీరంలో కండంతా కరిగిపోయి ఒక అస్థిపంజరంలాగా, అంటే బతికి ఉన్న మృతదేహంలాగా మారిపోయాడు. అయినా ఇది కూడా తను అనుకున్న గమ్యాన్ని చేర్చట్లేదని అర్థం చేసుకుని ఆ ధ్యానాన్ని వదిలిపెట్టాడు. ఆ తర్వాత గౌతముడు భోజనం కోసం ఒక దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళగా అక్కడ సుజాత అనే స్త్రీని కలిశాడు. ఆమె ఒక గిన్నెలో పాలు,
మరొక గిన్నెలో తేనెనిచ్చింది. అది తినడం వల్ల గౌతముడికి తిరిగి శక్తిని పొందాడు. ఆ తర్వాత నైరంజన నదిలో శరీరాన్ని శుభ్రం చేసుకుని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తన ప్రయాణంలో ఒక బోధి చెట్టు దగ్గర కొంతసేపు విశ్రాంతి తీసుకుంటూ అప్పటి వరకు తన గురువులు బోధించిన విషయాలన్నిటినీ గుర్తు తెచ్చుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. తెలిసిన అన్ని మార్గాలు పూర్తయిపోయాయి, ఏది మిగలలేదు అనుకున్నాడు. ఇలా ధ్యానంలోనే 49 రోజులు గడిచిపోయాయి. ఆ మరుసటి రోజున తనకు ఒక విషయం అర్థమైంది. మనిషి పడే బాధలన్నిటికీ మూలం మనలో ఉన్న కోరికలు. ఆ కోరికనే మన మనసు నుండి దూరం చేస్తే అదే మనసుకు శాంతి, స్థిరత్వాన్ని ఇస్తుంది. దీన్నే గుర్తించకుండా అందరూ బాధల్లో తమ జీవితాలను గడిపేస్తున్నారు. ఇదే అసలైన జ్ఞానోదయం అని తెలుసుకున్నాడు గౌతముడు. దీన్ని అర్థం చేసుకున్న గౌతముడు బుద్ధుడిగా పరివర్తనం చెందాడు. ఆ రోజు నుండి అందరూ ఆయన్ని సాక్యముని అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన బతుకున్నంత కాలం తాను పొందిన జ్ఞానాన్ని అందరికీ బోధించాడు. గౌతముడు 80 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. అందులో 45 సంవత్సరాలు పైగా బుద్ధుడు తన శిష్యులందరితో కలిసి జ్ఞాన బోధనలు దేశమంతటా చేశారు. అందువల్ల బౌద్ధమతం భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో మంచి ప్రజాదరణ పొందింది. నేపాల్ సరిహద్దు ప్రాంతం కుషి నగరంలో 80వ జన్మదిన వేడుకల్లో పాల్గొనగా ఆ వేడుకల్లో ఆయన అందరితో భోజనం చేశారు. ఆ భోజనంలో కొద్దిగా మాంసాహారం కలిగి ఉంది. అది బుద్ధుడికి ఇష్టం లేకపోయినా తినక తప్పలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి చాలా రోజుల నుండి మాంసాహారపు భోజనం అలవాటు లేకపోవడం వలన బుద్ధుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన శిష్యులను పిలిపించి ఏదైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోమన్నాడు. కానీ ఎవరూ ఏ సందేహాలు అడగలేదు. కొద్దిసేపటికి బుద్ధుడు మరణించాడు. ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.